హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఒక ట్రెడిషనల్ రెసిపీ చూపించబోతున్నా. అదే రాగిపిట్టు. రాగిపిట్టుకు కావాల్సింది ఒక కప్పు రాగిపిండి, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు కొబ్బరి పొడి. మొదటిగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రాగిపిండిని వేసుకోవాలి. లైట్గా వాటర్ పోసుకుంటూ పొడి పొడిగా రాగిపిండిని కలుపుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. దీనిలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు దీన్ని చక్కగా తీసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకోండి. దాన్ని ఇలా హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే ఫ్రీగా ఉండేలా చూసుకోండి పిండి. మెయిన్గా దీన్ని ఆడపిల్లలు బాగా తీసుకోవాలి. దీన్ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా, నడుము నొప్పి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ వరకు వాటర్ పోసుకొని, ఇప్పుడు మనం ఒక తడి కాటన్ క్లాత్ని తీసుకొని దాన్ని ఒక థ్రెడ్ సహాయంతో కట్టుకోండి. వీడియోలో చూపించే విధంగా. సో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మనకి ఇప్పుడు మిగతా క్లాత్ని అలానే పైనుంచి ఇలా కప్పి ఫుల్గా క్లోజ్ చేసి దాని మీద కొంచెం వాటర్ చిలకరించుకోండి. దాన్ని మనం ఒక లిడ్తో క్లోజ్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిలకరించి మనం దానిపైన ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. ఇప్పుడు క్లోజ్ చేశాక దీన్ని మనం ఒక 20 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేసుకున్నాక ఒక 20 minutes తర్వాత ఓపెన్ చేసి, సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఫోర్క్ తీసుకొని దాన్ని మధ్యలో ఇలా చేస్తూ చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయిందంటే అయిపోయింది. సో ఎవరికైతే అవ్వకపోతే వాళ్ళు ఒక 5 minutes ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఇలా మనం ప్లేట్లోకి తీసుకొని ఆ ప్లేట్లో ఒక కప్పు మనం పెట్టుకున్న బెల్లం వేసుకొని, బెల్లం మనకు తగినట్టు వేసుకోండి. అందులో ఒక కొబ్బరి కప్పు వేసుకోండి, కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకొని బాగా మొత్తం కలుపుకోండి. అలాగే ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేయండి. నెయ్యిని యాడ్ చేసి మనం బాగా దాన్ని ముద్దలు లేకుండా కలుపుకోండి. మొత్తం పొడి పొడిగా ఉండేలా కలుపుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకోండి. అలాగే దీన్ని అలా ఉండలుగా చేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా అలా కలుపుకొని పెట్టుకోవచ్చు. సో రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం తినే ఫుడ్ తొందరగా డైజెస్ట్ చేస్తుంది. అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఈ రాగుల రెసిపీని డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే ఇలా ముద్దలుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. అప్పట్లో మన అమ్మమ్మలు, నాన్నమ్మలు చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు ఈ రాగి రెసిపీస్ని కంటిన్యూస్గా ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు మాత్రం 40కే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. సో దీన్ని మన ఆహార అలవాట్లలో తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మరిన్ని ఓల్డ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.